ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఈరోజు ఇన్ఛార్జ్ తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో కొయ్యలగూడెం ఎంపీపీ గంజుమాల రామారావు కార్యాలయం వద్ద సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కైకలూరు ఎక్స్ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డిఎన్ఆర్ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం ద్వారా ప్రజల వద్ద నుండి సేకరించిన సంతకాల పత్రాలను 7 నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర పార్టీ కార్యాలయానికి అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 7 మండలాల వైసీపీ నాయకులు పాల్గొనడం జరిగింది. పోలవరం నియోజకవర్గంలో కొయ్యలగూడెం మండలంలో ఈరోజు రేపు 10వ తేదీన జరగబోయేటువంటి నియోజకవర్గ కేంద్రాల నుండి జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులకు కోటి సంతకాల ఉద్యమం కార్యక్రమంలో భాగంగా సంతకాలు చేయించినటువంటి పేపర్స్ అన్ని కూడా 7 నియోజకవర్గాల నుండి జిల్లా అధ్యక్షులకు అందజేసే కార్యక్రమం 10వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ఈ వెహికల్స్ బయలుదేరి అందజేస్తారు. అలాగే వీటన్నిటిని కూడా 15వ తేదీన ఒక పెద్ద లారీలో లోడ్ చేసి మనకి ప్రత్యేకంగా మెయిన్ కేంద్రమైనటువంటి తాడేపల్లి అప్పచెప్పే కార్యక్రమంలో భాగంగా 7 నియోజకవర్గాల నుండి భారీగా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తరలి వచ్చి 7 నియోజకవర్గాల నుండి ఏలూరులో ఆ వెహికల్తో పాటు 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అలాగే పార్లమెంట్ పరిశీలకులు, పార్లమెంటు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి నాయకులు, కొంతమంది పెద్దలందరూ కలిసి ఆ వెహికల్ ఎదర వెనకాల కూడా కారుతో ఉండి తీసుకెళ్లి కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో అప్పచెప్పే కార్యక్రమానికి ఏలూరు 7 నియోజకవర్గాల నుంచి కూడా భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు వేలాది మంది వచ్చి ఈ వెహికల్స్ ని ఊరి చివరి వరకు సాగనంపేటువంటి కార్యక్రమం. అంటే ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల పాలనలో ఈ నా రాష్ట్రానికి ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందించాలి, ప్రతి పేద బడుగు వర్గాల బిడ్డలకు డాక్టర్ కావాలనే ఆశయాలను నేను వమ్ము చేయకుండా వాళ్ళకి ముందుగా వాళ్ళ ఆశలను నిజం చేయాలనేటువంటి మంచి కార్యక్రమం చేస్తే, మరి 17 కాలేజీలు తీసుకొచ్చినటువంటి నాయకుడు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఉన్నాడా అని అంటే ఎవరు చెప్పేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజు చూస్తే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 కాలేజీలను అసలు నిర్మాణం ఆపేశారు. ఎందుకు ఆపేశారంటే 5 కాలేజీలేమో జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలోనే ఆయన ప్రారంభోత్సవం చేస్తే క్లాసులు జరుగుతున్నాయి. 3వ సంవత్సరం క్లాసులు కూడా జరగటం, అలాగే సెంట్రల్ మెడికల్ కౌన్సిల్ వారు ఎదురు పీజీ సీట్లు కూడా మళ్ళీ 60 సీట్లు కేటాయించడం, ఇది బ్రహ్మాండమైనటువంటి వినూతమైనటువంటి కార్యక్రమం. ఇది అందరూ సంతోషిస్తున్నారు. అంతేకాకుండా మరో 2 కాలేజీలు పూర్తయినాయి. అయితే మరి ఎన్నికలు వచ్చేపాటికి నోటిఫికేషన్ ద్వారా వాటిని మేము ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించలేకపోయారు. మిగతా 10 కాలేజీలు కూడా పనులు చేయొద్దు అని పూర్తిగా పక్కన పెట్టేసి నాటకం ఆడి ఏదో పిపిపి అనే విధానాన్ని ఏదో తీసుకొచ్చి ప్రైవేట్గా వాళ్ళకి కావలసినటువంటి దారదత్తం చేయడానికి, ప్రైవేట్గా కాలేజీలు తయారు చేయడానికి, ప్రైవేట్గా ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తయారు చేసుకుని ప్రజలను దోచుకోవడానికి చేసే కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంటే, దాన్ని నేను ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం, పేద బిడ్డలు ఆ బిడ్డలు డాక్టర్ కావాలనే ఆశలు నిజం చేయాలి, ఈ పేద వర్గాలు ఎవరైనా సరే మంచి ఆరోగ్యం కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వాళ్ళకి ఉచితంగా వైద్యం చేసేటువంటి 500 బెడ్లు కలిగేటువంటి ప్రతి హాస్పిటల్కి ప్రజలకు అందుబాటులో ఉండాలని నేను ఇంత మంచి కార్యక్రమం చేసి కేంద్రంలో అందరితో కూడా చెప్పించుకుని 17 కాలేజీలు తీసుకొచ్చి చేస్తే, ఈ కూటమి ప్రభుత్వం చేసే అన్యాయాన్ని అడ్డుకట్ట వేయాలి, కోటి సంతకాల ఉద్యమం చేసి గవర్నర్ గారికి కోటి సంతకాలు సమర్పించి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఇది అని ప్రజలకి, అటు ప్రభుత్వానికి అటు కేంద్రానికి తెలిసే విధంగా కార్యక్రమం చేయడానికి ఆయన సంసిద్ధమై మనలందరినీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి నియోజకవర్గంలోనూ గ్రామాల్లో కూడా వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి సంతకాలు పెట్టించి తీసుకొచ్చే కార్యక్రమానికి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెళ్తే సాధారణంగా ఆహ్వానించి ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా, అవునా ఇన్ని కాలేజీలు తీసుకొచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు, 17 కాలేజీలు తీసుకొచ్చారా, మాకు తెలియదే, 17 కాలేజీలు తీసుకొస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ యాజమాన్యానికి అప్పచెప్పేస్తున్నాడు, అమ్ముకుంటున్నాడా అంటే
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం జరిగేటువంటి వాటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారా? అంటే ఇది దుర్మార్గం కదా అని ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఈ రోజున సంతకాలు పెట్టి ఈ యొక్క కోటి సంతకాల ఉద్యమంలో ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు కనుక ప్రజలందరికీ కూడా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వారందరికీ కూడా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరి ఈ రోజు ఈ కార్యక్రమాలు కొయ్యలగూడెంలో కార్యక్రమం జరిగిందంటే బ్రహ్మాండంగా నాయకులు కార్యకర్తలందరూ కూడా భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొని మరియు బాలరాజు గారి నాయకత్వంలో రేపు రాబో కాలంలో కూడా బ్రహ్మాండంగా ఈ పార్టీ కార్యక్రమాలు జరగడం కానీ పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఇక్కడ కార్యక్రమాలు జరగాలన్నా చేయాలన్నా మరో 15 రోజుల తర్వాత ఈ యొక్క నియోజకవర్గానికి వచ్చి ప్రతి కార్యక్రమం ప్రతి మండలం తిరిగి ప్రజలకు అలాగే ప్రజా నాయకులకు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలకు అందరికీ తోడుగా నీడగా ఉండేటువంటి కార్యక్రమాలు చేసి చక్కగా బాలరాజు గారిని ప్రజల ముందుకు తీసుకెళ్తాం, కార్యకర్తలతో మమేకం చేసే కార్యక్రమాలు చేస్తాం. రేపు జరగబోయే 15వ తేదీ కార్యక్రమానికి ఒక ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే ప్రకటన చేశారో ఆ కార్యక్రమాన్ని పూర్తిగా 100% దిగ్విజయంగా కార్యక్రమాలు చేస్తాము. సక్సెస్ఫుల్ గాని పోలవరం నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఈ రోజు నాకు మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఏలూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తామని ఈ కార్యక్రమం సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆ రోజు మనం మన స్థాయిలో మన లిస్టులో వాళ్ళు జనసమీకరణ చేసి బెస్ట్ గా మనం ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని ఈ సక్సెస్ ఇది చూసి పై లెవెల్లో అందరూ ఎంత వ్యతిరేకత ఉందో ప్రజలందరికీ తెలియజేసి ఆ ఢిల్లీ లెవెల్లో కూడా అందరూ చూసి ఈ మెడికల్ కాలేజీ వల్ల అందరూ ఎంత నష్టపోతున్నారో మిడిల్ క్లాస్ వాళ్ళు నాయకులు రాష్ట్ర నాయకులు వివిధ పదవులు అలంకరించిన నాయకులందరినీ కూడా పేరు పేరున సోషల్ మీడియా కన్వీనర్ దుర్గా ప్రసాద్ గారిని, మండల పార్టీ అధ్యక్షులు 7 మండలాల శ్రీనివాస్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. బుగ్గా మురళి గారు సమావేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజల పక్షాన మరి పోరాడుతూ ప్రజల యొక్క గొంతుకుగా మరి ఆయన ఆలు పెరిగిన పోరాటం చేస్తున్నారు. మనం అధికారం నుంచి అంబేద్కర్ గారు, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అలాగే జిల్లా అధ్యక్షుడు వారిని జోహార్ రాజన్న.